కక్ష సాధింపులు ఒక్కొక్క తీరు. కానీ చిన్నపాటి కొత్తిమీరపై విషప్రయోగం చేయడం విడ్డూరంగా ఉంది. మనం బ్రతకాలి గాని పక్కోడు బ్రతకూడదు అన్నట్టు వ్యవహారం కనిపిస్తుంది. మెదక్ జిల్లా మెదక్ మండలం గుట్టకిందపల్లిలో 6 గాలం కష్టపడి 10 మందికి అన్నం పెట్టే రైతు, కొందరు గుర్తు తెలియని వారు పంటకు విషప్రయోగం వల్ల రైతుకు లక్షల్లో నష్టం జరిగింది. గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఎల్లిగడి ఏగొండ స్వామి గత నెల రోజుల క్రితం సుమారు 40,000 పెట్టుబడితో తన పొలంలోని 20 గుంటలలో ఎండనక వర్షమనక లెక్క చేయకుండా పంట సాగు చేయగా చేతికొచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తులు తనపై కక్ష కట్టి పంట నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోవాలనే కొత్తిమీర పంటకు గడ్డి మందు పిచికారీ చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని రైతు ఏగొండ తెలిపారు. దీంతో సుమారు 3 లక్షల కొత్తిమీర నష్టం వాటిల్లిందని, తనకు నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఏగొండ స్వామి సార్, నేను గిట్లా 20,000 పెట్టుబడి పెట్టి ధనియాలు తీసుకొచ్చి కొత్తిమీర పోసుకున్నాను సార్. కొత్తిమీర పోస్తే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి గడ్డి మందు తీసుకొచ్చి కొట్టిరు సార్. నాకేం తెలియదు, ఎవరు కొట్టిరో నాకు తెలియదు. అయితే నాకు అనుమానం ఉన్నోళ్ళ మీద కంప్లైంట్ చేసిన సార్. కంప్లైంట్ చేస్తే పోలీసులు పిలిపించుకున్నారు. నిన్న పోయి కలిసినాం సార్కు. వాళ్ళను కూడా పిలిచి అడిగిరు. వాళ్ళు మేము కాదంటారు సార్. ప్రభుత్వము మాకు సాయం చేయాలి. ఇది ఒక 3 లక్షల పంట నష్టమైంది సార్. ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తుంది సార్. నాకు న్యాయం చేయాలి, పోలీసు ద్వారా నాకు న్యాయం చేయాలి, గవర్నమెంట్ ద్వారా. కొత్తిమీర పంట వేసిన సార్ నేను. ఇట్లా గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మంది కొట్టిపోయారు. చేనంతా ఇగో ఈ విధంగా అయింది సార్. నాకు పోలీసు ద్వారా న్యాయం చేయాలి గవర్నమెంట్. మొత్తం నష్టమైంది 3 లక్షల పంట. ఈ సార్ కూడా వీడియో చేస్తుంది. ఇదంతా కనిపిస్తుంది. ఇదంతా ఖరాబ్ అయింది సార్. న్యాయం చేయాలి మాకు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!